ప్రైజ్ ది లార్డ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ. ఈ 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్కి మీ అందరికీ వెల్కమ్. ఈ ఫస్ట్ డే మనం నేర్చుకోబోతున్న ఏ ఒక్క హ్యాబిట్ మనం విడిచిపెట్టాలి, ఏ ఒక్క హ్యాబిట్ మనం అలవాటు చేసుకోలేము. ఫస్ట్లీ ఏ హ్యాబిట్ మనం విడిచిపెట్టాలి అంటే గివ్ అప్ కంప్లైనింగ్. కంప్లైంట్స్ చేయడం విడిచిపెట్టాలి. సనగడము అనేది మనలో చాలా మందికి ఉండేటువంటి సమస్య. ఉదాహరణకు చాలామంది మనలో ఉదయాన్నే లేచి ఈరోజు వాతావరణం బాగాలేదు, అయ్యో నేను పనికి వెళ్ళాలి, లేదా కుటుంబంలో ఇది జరుగుతుంది, లేదా బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, అనేకమైన బాధ్యతలు ఉన్నాయంటూ కంప్లైంట్స్ చేయడం మొదలు పెడతారు. ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ చేయడం వల్ల మన ఆనందాన్ని, మన లైఫ్లో ఉండేటువంటి ఆనందాన్ని తగ్గించేస్తాయి. అయితే దీని గురించి బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడని వాక్యం సెలవిస్తుంది. ఈ కంప్లైనింగ్ స్వభావాన్ని మనం తప్పించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. దీనికి బదులుగా దేవుడు ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మనం కంప్లైంట్ని విడిచిపెట్టాలి. కంప్లైనింగ్ని విడిచిపెట్టి గ్రాటిట్యూడ్ మీద మనం ఫోకస్ చేయాలి. సనగడము ఆపి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెట్టాలి. మన లైఫ్లో చిన్న చిన్న వాటికి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెట్టాలి. ఉదాహరణకి మీరు ఎక్కువగా కంప్లైంట్ చేసే వ్యక్తి అయితే దానికి బదులుగా ప్రతిరోజు 3 మంచి విషయాల గురించి దేవుడి కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? మంచి ఐడియా కదా. ఈ చిన్న మార్పు మన జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 1 Thessalonians 5వ అధ్యాయం 18వ వచనంలో సెలవిస్తుంది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వాక్యం సెలవిస్తుంది. ఈ అలవాటుని అభివృద్ధి చేసుకోవాలని ప్రోత్సాహపరుస్తున్నాను. మనం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి మంచి విషయాలకు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం ప్రారంభిస్తే కొంతకాలానికి ఇది మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి గివ్ అప్ కంప్లైనింగ్ అండ్ స్టార్ట్ థ్యాంక్స్ గివింగ్. సనగడము ఆపి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ.